దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్య అంశము ఏమిటంటే, ఓ తల్లి నీకు ఇది తగునా? చెప్పండి. ఓ తల్లి నీకు ఇది తగునా అంటే ఇట్ ఈస్ సూటబుల్ ఆర్ నాట్. ఏదైనా కానీ మనం ఒకటి పని చేస్తున్నప్పుడు ఇది మనకు సూటబుల్ అవుతుందా లేదనేది బాగా ఆలోచన చేయాలి. మీకు అందరికీ షాపింగ్ వెళ్తూ ఉంటారు, బట్టలు కొనడానికి వెళ్తూ ఉంటారు. బట్టలు కొనడానికి వెళ్ళేటప్పుడు నీకు సరిగ్గా ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయేటువంటి బట్టలను మాత్రమే నువ్వు కొంటావు, కానీ నీకు సరిపోని బట్టలను నువ్వు కొనవు. అది ఎంత మంచి డిజైన్ ఉండని, అది ఎవరి దగ్గర లేనటువంటి గొప్ప షర్టే కానీ అది నువ్వు వేసుకుంటే అది నీకు ఎలా ఉంటుందంటే నవ్వులాటగా కనబడుతుంది. అంటే ఏదైతే మనకు సూటబుల్లో అది మాత్రమే మనం పికప్ చేస్తాం, కానీ మిగతా వాటిని మనం పికప్ చేయం. ఈరోజు దేవాది దేవుడు భూమి మీద తన సంతానమును విస్తరింపజేయడానికి తన పోలిక చొప్పున దేవుడు నరుణ్ణి నిర్మించిన తరువాత దేవుడు తన బిడ్డలను కావాలని కోరుకున్నాడు. దేవుడు తన బిడ్డలను కావాలని కోరుకోవడానికి ఒక సాధకాన్ని ఉపయోగించుకున్నాడు. ఆ సాధకం పేరే తల్లి అయినటువంటి అవ్వ. ఒక స్త్రీని దేవుడు నిర్మించుకున్నాడు. సాటి అయిన సహకారిగా ఉంటుందని. ఎలా ఉంటుందని? సాటి అయిన సహకారి అంటే హెల్పింగ్ అనే అర్థం, సపోర్టర్ అనే అర్థం. అంటే అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుందని, అన్ని విషయాల్లో బ్యాక్ బోన్గా ఉంటుందని. ఇదిగో దేవాది దేవుడు ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొని వచ్చాడు. దేవుడు ఏదైనా ఒకటి నిర్ణయిస్తున్నాడు అంటే, ఏదైనా ఒకటి జరిగిస్తున్నాడంటే అది దేవుడు ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొని వచ్చాడు. అది సరైనటువంటిది, సహకారిగా ఉంటుందని ఆలోచనతో ఆదాము దగ్గరికి అవ్వను తీసుకొని వచ్చాడు. మీరు గమనించండి, భూమి మీద స్త్రీ యొక్క జన్మం లేదా ఆడబిడ్డ యొక్క పుట్టుక చాలా గొప్పది, చాలా ఉన్నతమైనది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, స్త్రీ ద్వారానే భర్త సంతానం వృద్ధి చెందుతుంది. స్త్రీ ద్వారానే భర్త సంతానము వృద్ధి చెందుతుంది. స్త్రీ యొక్క గొప్పతనం ఎంతదో మీకు తెలియక లోకంలో ఉన్నటువంటి అనేకమైన లోకస్థ మాటలు విని లోకంలో పడిపోతున్నారు తప్ప, వాస్తవానికి స్త్రీ యొక్క గొప్పతనము ఆ స్త్రీ ఎరగక ఉంటుంది ఈరోజు. అందుకే ఓ తల్లి ఇది నీకు తగునా అని పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. చెవి కలిగిన వాడు ఆత్మ చెబుతున్న సంగతులు వినుగాక. గమనించండి ప్రియదేవుని బిడ్డలారా, దేవాది దేవుడు, పరలోకములో ఉన్నటువంటి దేవాది దేవుడు మానవ రూపిగా ఈ లోకంలోనికి జన్మించడానికి ఎవరి ద్వారా వచ్చాడంటే ఒక స్త్రీ ద్వారా వచ్చాడు, ఒక తల్లి ద్వారా వచ్చాడు. అంటే దేవుడు ఒక ఆడబిడ్డను ఉపయోగించుకొని ఈ లోకానికి వచ్చాడంటే దేవుడు నిజంగా ఆ స్త్రీని గొప్పగా ఆశీర్వదించాడు, దీవించాడు. ఆమె ద్వారా అనేకమైన సంతానం పుట్టబోతా ఉంది. ఆమె ద్వారా అనేకమైన బిడ్డలు జన్మించబడతా ఉన్నారు. స్త్రీ జన్మ అనేటువంటిది ఈరోజు ఎంతో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. అయితే ఈ స్త్రీ జీవితంలో ఎంతోమంది ఏడ్చే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. పురుషులలో ఎంతోమంది ఏడ్చే పురుషులు ఉన్నారు, ఎంతోమంది ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు తక్కువని చెప్పను, ఎవరు కరెక్ట్ అని చెప్పను. వారి వారి పరిస్థితులను బట్టి, వారి వారి స్థితిగతులను బట్టి మనిషి అనేకమైన పరిస్థితులు గుండా మారిపోతూ ఉన్నాడు. ఇది మనం చాలా బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఇబ్బందులలో ఉన్నా కానీ మనం ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటున్నామంటే దాని ముందు జరిగే పరిణామాలు, దాని వెనకల జరిగే పరిణామాలు అన్నీ కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేయకోకుండా, ముందు వెనక ఆలోచన చేయకోకుండా తీసుకునే నిర్ణయాలు అతి దారుణంగా ఉంటాయి. ప్రస్తుతానికి చాలా బాగుంటుంది, నా వైపు గమనించాలి. ప్రస్తుతానికి చాలా బాగుంటాయి మనం తీసుకునే నిర్ణయాలు. ప్రస్తుతానికి మనం తీసుకునే నిర్ణయాలు చాలా పెద్దగా ఊహాత్మకంగా, ఎందుకంటే హెలోజినేషన్లో ఉంటాం, అన్నీ కూడా గాల్లో మేడలు కడతా ఉంటాం, అది స్త్రీలైనా పురుషులైనా. అదే రీతిగా అవ్వకు
మరి అపవాది దగ్గర వచ్చి అపవాది మాట్లాడుతున్నప్పుడు దీన్ని తింటే ఏమవుతుంది, దీన్ని తిన్న తరువాత ఎలాంటి పరిస్థితుల గుండా నేను వెళ్తాననే సంగతి ఆ తల్లి జ్ఞాపకం చేసుకోలేకపోయింది. ప్రభు చెప్పాడు, అమ్మా నిశ్చయముగా ఈ పండు తిన్న తర్వాత నువ్వు చనిపోతావు, నువ్వు తింటే చనిపోతారని చెప్పాడు. అయినా కూడా అవ్వ ఆ మాటను రికగ్నైజ్ చేసుకోలేకపోయింది, ఆలోచన చేసుకోలేకపోయింది. ఇది తింటే ఏమవుతుందని ఆలోచన చేయక అపవాది మాట్లాడుతున్న మాటలు, నీవు ఇది తింటే దేవత వలె అవుతావు. అంతే కదండి, ఎవరైనా వచ్చి దేవత అంటేనే ఆకాశాన ఎక్కి కూర్చుంటుంది ఆ తల్లి. ఎక్కడ కూర్చుంటుంది? నిజంగానండి మీరు చెప్పేది, మీ అమ్మ నాన్న నిజంగా ఒక ఉన్మాదులు తెలుసా. నేనైతే అలాంటి కాదు. చూడండి, వాక్యము నమ్మదగినది. హల్లెలూయా. వాక్యంలో ఏముంటుంది తెలుసా, లోపట ప్రేమించట కంటే బహిరంగంగా గద్దించటం మేలు. దేవుడు తాను ప్రేమించు వారిని గద్దించి శిక్షించును అనే మాట ఉంది. తండ్రి తన బిడ్డలను ప్రేమించేవాడు, తల్లి తన బిడ్డలను ప్రేమించేదైతే ఏం చేస్తుందంటే ఖచ్చితంగా దండిస్తుంది. దండిస్తే ప్రేమ లేదు అనుకోవడం నీ పొరపాటు, నీ అవివేకం, నీ తెలివి తక్కువతనం. దండిస్తున్నా అంటే అర్థమేంటి తెలుసా, ఎక్కడ నీ బిడ్డ పడిపోతుందో, ఎక్కడ ఈయన చెడిపోతుందో అనే ఆలోచనతో తల్లిదండ్రులైనా, టీచర్స్ అయినా, హూఎవర్, మరి పాస్టర్స్ గారైనా ఎవరైనా కానీ ఒకరు నీకు చెబుతున్నారంటే అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాలను ముందు వెనక ఆలోచన చేయాలి. ఈరోజు మనిషికి ఆలోచన చేసేటువంటి జ్ఞానము, ఆలోచన చేసే నిర్ణయం లేదు. ఎందుకంటే వేగవంతమైన కాలం. రాత్రి గింజలు జల్లితే తెల్లవారతానే పంట కొయ్యాలని ఆతృత, ఆలోచన, ఆవేశం. వంట చేయడం చాలా కష్టం, అదే ఆర్డర్ పెట్టుకోవడం చాలా ఈజీ. ఒక వ్యక్తిని కన్విన్స్ చేయడం చాలా కష్టం, ఒక వ్యక్తిని తెగనరకడం చాలా ఈజీ. అర్థమవుతుందా? బంధము కలుపుకోవడానికి చాలా కష్టం, బంధం తెగొట్టడానికి ఇక ఏం ఆలోచన చేయాల్సిన అవసరము లేదు. వాక్యం అంటది నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఈరోజు చాలామంది గర్వంతో, అహంకారముతో, వారికి నచ్చినటువంటి వైఖరిలో, వారికి నచ్చినటువంటి ఆలోచన దృక్పథములో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా నేటి సభ్య సమాజంలో స్త్రీ పాత్ర కుటుంబానికి చాలా చాలా విలువైనది. స్త్రీ పాత్ర కుటుంబానికి చాలా విలువైంది. మీరు గమనించండి, దేవాది దేవుడు ఆదాము దగ్గరికి వచ్చి చెప్పాడు, అయ్యా సాటి అయినా అంటే సాటి అయిన సహకారం అంటే మీకేం చేస్తుందామా, హెల్ప్ఫుల్గా ఉంటుంది, సహకరిస్తుంది, తోడుగా ఉంటుంది అని అర్థం. అంతే కదండి. ఇదే మాటను యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సెలవిస్తారంటే, నేను వెళుతున్నాను, నేను వెళ్ళిన తరువాత మీకు ఎవరు వస్తారు, ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, వారు మిమ్మల్ని సర్వసత్యములోనికి. అతంటే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడంటే ఆదరిస్తాడు, సత్యములో నడిపిస్తాడు. అర్థమవుతుందా? ఆనాడు ఏదేను తోటలో ఆదాము దగ్గరికి అవ్వని తీసుకొచ్చాడు. ఎందుకు? ఆదాముకు ఆదరణ ఇస్తుందని, ఆదాముకు ఆదరణ ఇస్తుందని, అంతేగాని పక్కలో బల్లెంగా ఉంటుందని కాదు. స్త్రీ ఆలోచన, స్త్రీ తలంపు విభిన్నముగా కనబడతా ఉంది. అందుకే పేతురు గారు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదువుదాం ఒకసారి తల్లి. అటువలనే పురుషులారా, ఓ పురుషులారా, జీవం అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని, మీతో పాలివారు అవడం అంటే తెలుసా, కలిసి ఉన్నారు అని గుర్తెరిగి ఎక్కువ బలహీనమైన ఘటం అనగా లైక్ ఏ పాట్ అంటే కుండ అని చెప్పవచ్చు. నా వైపు గమనిస్తారా కొద్దిసేపు? కుండ అని చెప్పవచ్చును. కుండ ఎలాంటి దాని సాదృశ్యం అంటే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, స్త్రీని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఆమెకు అన్ని విషయాల్లో అండదండగా నిలబడాలి, అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉండాలి. కానీ ఈరోజు సపోర్ట్ చేసిన వాళ్ళని ముంచి పైకెక్కే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. ఎవరి చెయ్యి అయితే మనం ఇచ్చి పైకి లాగుతామో వారు పైకెక్కి మనల్ని కిందికి దోసే రకం ఈరోజు తయారైపోయింది సభ్య సమాజంలో. సరే, ఏదైనప్పటికీ గమనించుదాము. ఆ స్త్రీ బలహీనమైన ఘటం. చూడండి, కుమ్మరి ఒక కుండను తయారు చేస్తున్నాడు. కుమ్మరి మొదటిగా కుండను తయారు చేయడానికి అతనికి కావలసిందేంటి? మట్టి ముద్ద. మట్టి కాదు, మట్టి అంటే పొడి అనుకోవచ్చు, పొడి కాదు, మట్టి
ముద్ద కావాలి. మట్టి ముద్ద దొరికితే ఆ మట్టి ముద్దను ఆ సార మీద పెట్టి మంచి ఆకారము కలిగినటువంటి కుండగా తయారు చేస్తాడు. మంచి కుండగా తయారు చేసిన తర్వాత ఒకవేళ అది పక్కకు తీసేటప్పుడు విరిగిపోతే మరలా ఆ ముద్దనంతా ఒక చోట చేర్చి మరలా ఆ సార మీద పెట్టి దాన్ని తిప్పి మరలా కుండను తయారు చేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ అదే కుండ బాగా తయారైన తర్వాత అది తీసుకెళ్ళి చక్కగా ఎండలో ఎండబెట్టి తర్వాత ఆ కుండను అగ్నిప్పులతో అది కాల్చినప్పుడు అదేమైపోతుంది? మెత్తగా ఉన్నటువంటిది గట్టిగా మార్చబడుతుంది. గట్టిగా మార్చబడిన తర్వాత కుండ విలువ పెరుగుతుంది. ఏమవుతుందండి? కుండ మట్టి ముద్ద కంటే కుండగా ఉన్నప్పుడు విలువ పెరుగుతుంది. విలువ పెరిగిన తర్వాత ఆ కుండను ఎలా పడితే అలా తిప్పితే కుదరదు. తిప్పావా పగిలిపోద్ది. తిప్పావా పగిలిపోద్ది. ఈరోజు పగలగొట్టేవారెవరో కుమ్మరి ఎవడో తెలుసుకోలేని స్థితి, దౌర్భాగ్యమైన స్థితి నేటి స్త్రీ సంఘ సమాజంలో కనబడతా ఉంది. పగలగొట్టేవాడెవడు? లేకపోతే మరలా విరిగిపోయిన దాన్ని ఒక సారి మీద పెట్టి మరలా కుండను తయారు చేయగలిగిన శక్తి కలిగిన వాడెవడనేది స్త్రీలు తెలుసుకోవాలి. దయచేసి స్త్రీలు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. నీ భర్త నీ కష్ట నష్టాలు, ఆర్థిక పరిస్థితులు నీ గురించి ఆ నుంచి అమ్మహా వరకు తెలిసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆ కుండను ఎలాగోలా బాగు చేయాలని కోరుకుంటాడు. కానీ అమ్మహా కమకహ ఏమీ తెలియనోడు ఏం చేస్తాడంటే ఎప్పుడెప్పుడు పగిలితే పగులుతుంది, ఉంటే రెండే రెండు మాట, ఉంటే ఉండు, పోతే దెర్ ఇస్ ఎ 2 ఆప్షన్స్. కానీ భర్తకు ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఏంటి? ఎలాగైనా కష్టమైన నష్టమైన నువ్వు నాతో పాటు ఉంటే చాలని చెప్పుకుంటాడు. కానీ మరొకడు ఏమంటాడు? ఉంటే ఉండు. వాడెవడంటే రెండో రకానికి చెందినవాడు. ఈరోజు సమాజంలో మొదటి రకం చెల్లదు కానీ రెండో రకం మాత్రమే చెల్లుతుంది. మొదటి రకం పడిపోయిన దానిని తిరిగి కట్టే ఆలోచన. రెండవ రకం పడిపోతే ఇరిగిపోతే పక్కన పడేసి ఇంకో కొండను తెచ్చుకునే రకం ఈరోజు ఉంది. అంతే కదండి? ఈ కుండ కాకపోతే మరో కుండ, ఆ కుండ కాకుంటే కొంతమంది కోపంతో, ఆవేశంతో, ఒకరి మీద పగతో, ప్రతీకారంతో ఈ కుండ కాకపోతే ఆ కుండ, ఆ కుండ కాకపోతే అది ఎవరి గురించి మీకు అర్థమవుతుందా? ఒక ఆడ మనిషి ఇతను కాకపోతే వాడు, వాడు కాకపోతే మరొకడు, అదే ఒక పురుషుడు ఈమె కాకపోతే ఇంకొకటి కాకపోతే ఇది ఎలా ఉందంటే జంతువులకు మించిన దరిద్రమైన, నీచమైన, నికృష్టమైనటువంటి జీవితం అని మనం తెలుసుకోవాలి. వన్స్ నీకు వద్దనుకున్న తర్వాత నీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి సరైన చోటు ఇవ్వాలి అంటే సమవుజ్జికి చోటు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? సమవుజ్జికి చోటు ఇవ్వాలి. మై యంగ్గా ఉన్నటువంటి మా సిస్టర్స్ చాలా జాగ్రత్తగా గమనించాలి. వివాహము కానక ముందు ఆ తల్లి భలే కలలు కంటది. నాకు ఎలాంటి చెడ్డలవాట్లు లేనివాడు నాకు కావాలి, నాకు త్రాగుడు అనేదే ఉండనుడు కావాలి, సిగరెట్ ప్యాక ముక్క పట్టుకునేవాడు నాకొద్దు, జూదం పట్టుకునేవాడు నాకొద్దు, మద్యం తాగేవాడు నాకొద్దు అని ఎప్పుడంటది? పెళ్ళి కాకమును. వన్స్ ఒకసారి ఎవరైనా ఇష్టపడిందంటే ఎప్పుడో ఒకసారి సంక్రాంతికో, దసరాకో, క్రిస్మస్కో, న్యూ ఇయర్కో బయటికి వెళ్ళినప్పుడు కోసంత పుచ్చుకుంటాడు. ఎలా అంటండి? చెప్పు గట్టిగా. కోసంత పుచ్చుకుంటాడని సిగ్గు లేకుండా ఈమె చెప్పుకోవడం ప్రారంభం చేస్తుంది. అర్థమవుతుందా? వెనకేసుకొని వస్తావు. అర్థమవుతుందా? నీ ముందర కూర్చొని సిగరెట్ తాగడు కదా. ఈరోజు ఆడపిల్లలు తక్కువ లేరు. మీరు అనుకోవచ్చు పొరపాడుతున్నారేమో, ఆడవాళ్ళు ఏమీ చేయలేదని. ఆడవారు కూడా బ్రహ్మాండమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. త్రాగుడు అలవాటు ఉంది, సిగరెట్ల అలవాట్లు మస్తుగా ఉన్నారు బయట సమాజంలో. ఎవరిని తప్పని చెప్పలేం, ఎవరిని ఒప్పని చెప్పలేం. నటించేవానిదే ఈరోజు కాలము తప్ప జీవించేవాడిది కాలము కాదు. గమనించండి తల్లి, నీవు నీ ఆధ్యాత్మికమైన జీవితములో, నీ వివాహమైన జీవితమైనా లేక వివాహమై నీ భర్తను కోల్పోయిన తర్వాత ఎవరిని నేను తీసుకుంటే బాగుంటుంది అని ఆలోచన నీలో ఉంటే ఒక రూతులాగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. బోయాజు వంశములో నుండి వచ్చిన వారెవరు? నజరేయుడైన ఆ తల్లి, నీ దేవుడే నా దేవుడు, నీ బంధువులే నా బంధువులు, నీ చుట్టాలే నా చుట్టాలంది. కానీ నీది వేరు నాది వేరు అనలా. తన భర్తను కోల్పోయింది,
తన అత్త ఒంటరిగా ఉంది, కానీ ఆమె తన దేహాన్ని పాడు చేసుకోలా. నా భర్త పోయాడు కదా, ఇంక పోతే పోనీలే అని అనుకుంది. అత్త వెళ్ళిపోనా, నువ్వు చాలా యవన వయసులో ఉన్నావు, ఇంకొకరిని ఎవరైనా చేసుకోపో అంటే పోలా. నాకు సరైనటువంటి వ్యక్తితో నేను ఉండాలి అని అనుకున్నది ఏ తల్లి? ఎవరిని చేసుకుంది? బోయాజును చేసుకుంది. బోయాజు వంశంలో చూడండి, మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది, ఆ క్రీస్తు యేసు వంశావళిలో బోయాజు అనేటువంటి పేరు కనబడుతుంది. అర్థమవుతుందా? నాకు పెళ్ళి అయిపోయింది కదా, భర్త లేడు కదా, నాటటి దానికి ఎవరు వచ్చారు? ఎవరో ఒకళ్ళే. పూలు అమ్ముకునేవాడో, పాలు అమ్ముకునేవాడో, డ్రైవరో, ఎవరో ఒకరు వస్తాలే, నా బతికింతేలే. తాగేవాడో, సిగరెట్ తాగేవాడు ఎవడో ఒకడు వస్తాలే అనుకోవడం నీ భ్రమ. ఇప్పుడే నువ్వు రాంగ్ స్టెప్ తీసుకుంటున్నావు. నిలబడి ప్రభు దగ్గర ఎదురు చేయి, నిలబడి ప్రభు దగ్గర అడుగు. బైబిల్లో నీవు కనపరాలేదా రూత్ అనేటువంటి క్యారెక్టర్? ఆ తల్లి కనిపించట్లేదా? నీ భర్త పోయాడు, నీ భర్త నీకు విడిచిపెట్టాడు, నీ భర్త నీకు డివోర్స్ ఇచ్చాడు, లేదా నీ భర్త నీకు చనిపోయాడు, ఒంటరిగా ఉండవు. అయితే ఇలాంటి సమయంలో దేవా నీ చిత్తం ఏముందో అని నువ్వు కనిపెట్టావా? బైబిల్లో చాలామంది గొప్ప స్త్రీలు ఉన్నారు, బైబిల్లో చాలా నీచమైనటువంటి తల్లులు కూడా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా బైబిల్లో దేవుడు రెండు రకాలు రాయిస్తాడు. ఒకటి మంచిది రాయిస్తాడు, మరొకటి చెడు కూడా రాయిస్తాడు. చెడు ఎందుకు రాయించాడు అంటే అలాగ మనం బ్రతకకూడదని. ఈరోజు నువ్వు మంచో చెడో ఒక నిర్ణయం తీసుకొని ఒక స్టాండర్డ్ మీద నువ్వు ఉన్నావు. అయితే అది నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో నీవు కన్నీళ్లు కార్చవని, లేదా నీ ద్వారా నీ కుటుంబీకులు, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టిన వాళ్ళు, లేకపోతే నీ బంధువులు ఎవ్వరూ కూడా నో అని చెప్పరనే వారంటీ నువ్వు చెప్పగలుగుతావా తల్లి? చెప్పలేవు. బికాస్ నువ్వు తీసుకునే నిర్ణయం నీ అంతరాత్మకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ ఎవరి మీదో కోపంతో, ఎవరి మీదో పగతో, లేకపోతే నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే అయిపోయింది, నా జీవితం చీకటి అయిపోయింది, నా జీవితంలో ఎటువంటి మేలు జరగవని తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారిగా చాలామంది ఈరోజు కనబడతా ఉన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకునేవారిగా. దయచేసి ఉన్నది ఒకటే జీవితం. తెలియక పాపము చేసి తెలుసుకున్న తర్వాత ఇప్పుడున్న జాగ్రత్త కలిగి నీకున్న బిడ్డలను గమనించు, నీకున్న తల్లిదండ్రులు గమనించు. నీ తల్లిదండ్రులు నీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నారో నువ్వు గమనించు ఒకసారి. వాళ్ళు చెడ్డవాళ్ళైనప్పటికీ నువ్వు మేలు చేస్తున్నావేమో, నువ్వు చెడ్డదానివైనప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు నీకు మేలుకరంగా బ్రతుకుతున్నారేమో. నువ్వు చెడ్డ పనులు చేస్తున్నా కూడా నీ భర్త చూసి కామ్గా ఉంటున్నాడేమో. చూడండి, సామెతల గ్రంథములో దేవుని వాక్యము కనబడుతూ ఉంది. భర్తకు పుట్టే రోషము ఎదుట, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 34వ వచనం. భర్తకు పుట్టే రోషం మహారౌద్రం గలది. చూడండి, భర్త అనుకుంటే నిన్ను ఒక్క నిమిషంలో పైకెత్తి కింద కొట్టాడు అమ్మా, కొట్టేస్తాడు. కానీ భర్తకు పుట్టే రోషం ఎదుట ఎవరు నిలబడరు. కానీ భర్త అన్నిటినీ అణుచుకొని మరి నిన్ను అడుగుతున్నాడంటే కారణం నువ్వు పైనుండి దిగొచ్చావని కాదు, లేకుంటే నువ్వు ఏదో పెద్దగా ఫీల్ అయిపోతున్నావేమో. అలా కాదండి. తాను నీ ఎడల చూపుతున్న ప్రేమ, తాను నీ ఎడల చూపుతున్న గౌరవం, అది నువ్వు గమనించాలి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనము తీసిపడేలాగా మాట్లాడకూడదు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని మనం తీసిపడేలాగా మాట్లాడకూడదు. నేటి దినాల్లో మనం ఎటు వెళ్ళాలో అనే ఆలోచన, ఏం చేస్తే కరెక్టో ఏం చేస్తే రాంగో మనకు తెలియదు, తెలుసా? అయితే ఒక్కటి మాత్రం మనకు తెలుసు, మనం తీసుకునే ప్రతి నిర్ణయము బైబిల్లో ఉన్న వాక్యములోదై ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మనం తీసుకునే ప్రతి నిర్ణయము బైబిల్లోని వాక్యముదై ఉండాలి, బైబిల్లో ఉన్న దేవుని మాటదై ఉండాలి. దేవుడు మనకు చెప్పాలి ఇది చెయ్యని, అప్పుడే నువ్వు చేయాలి, అప్పుడే దానిలో నువ్వు అడుగు పెట్టాలా. కానీ దేవుని చిత్తం ఏదో తెలుసుకోకుండా నీ స్వచిత్తము నెరవేర్చడం అనేటువంటిది అది నీకు ఆశీర్వాదము కానే
కాదు, యోనా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని వెళ్ళలేదు, తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని ముందుకెళ్ళాడు. కానీ తన స్వచిత్తాన్ని నెరవేర్చుకోవాలని అడుగు ముందుకేసాడు. అతని వల్లనే తుఫాను పుట్టింది. అతని వల్లనే కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు కొన్ని హింట్ ఇస్తాడు. హింట్ అంటే ఏంటి? సూచనలు ఇస్తాడు. నువ్వు ఈ అడుగు వేసావు, అందును బట్టే అక్కడ ఒకటి జరిగింది. అది నీకు అర్థం కావట్లా, అది నీకు అర్థం కావట్లా. అర్థం చేసుకోవాలి. దేవుని హృదయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఒక అడుగు ముందుకేసామంటే దీని వలన ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామని తెలుసుకోవాలి. అప్పుడు యోనా తెలుసుకున్నాడేమని, ఈ తుఫానుకు గల కారణం ఎవరు అంటే, చెప్పు గట్టిగా, ఈ తుఫాను గల కారకుడు ఎవరు అంటే నేనే అని అతను తెలుసుకున్నాడు. ఎందుకు తెలుసుకున్నాడంటే అంతవరకు అతని కళ్ళు ఇహలోక సంబంధమైన దేవత వారి మనోనేత్రములు గ్రుడ్డితనము కలగజేసింది. చాలామంది కళ్ళు మూసేసి ఆ చీకటిలో వెళ్ళిపోతూ ఉంటారు, చీకట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఓ తల్లి, నువ్వు చేసే పనులు జాగ్రత్తగా చూసుకో ఈరోజు, ఓకేనా? బైబిల్లో పురుషుడు చాలామంది దారుణంగా ప్రవర్తించిన వారు ఉన్నారు. వాక్యములో ఇందాక చదివిన మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి మాట, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన ఒకవేళ నువ్వు లోబడకపోయినా పర్లేదు, ఆ అందువలన వారిలో అంటే నీ భర్త ఎప్పుడైనా వాక్యమునకు అవిధేయులైతే, భర్త అవిధేయుడు. చూడండి, ఏ కూటమి పెట్టినా, ఏ మందిరాలకు పోయినా ఎక్కువ ఎవరుంటారమ్మా? నన్ను చూడట్లేదు ఇల్లు, ఎవరుంటారు? ఆడబిడ్డలా మగబిడ్డలా? ఆడబిడ్డలు ఎక్కువ మంది ఉంటారు, స్త్రీలు ఎక్కువ ఉంటారు. ఏ సంఘానికి పోయినా, ఏ ఊరిలో కూటమి పెట్టినా కూడా ఎక్కువ మంది ఎవరుంటారు? స్త్రీలు. స్త్రీలకు ఏముండాలంటే భక్తి ఉండాల. ఏముండాలమ్మా? మళ్ళీ చదవండి మాట, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు అంటే స్వపురుషులు అంటే మీ సొంత వాళ్ళకు లోబడండి. ఎవరికి లోబడి ఉండాలా? మీ సొంతం. ఊరికే నువ్వు కల్లో ఈడు నా సొంతం అని ఊరికే పగటికి వెళ్ళాలి కంటే కుదరదు. అర్థమవుతుందా? కొంతమంది పెళ్లి కాకతలికే పలాని హీరో నా సొంతం అంటాడు. నీ సొంతం ఎప్పుడు కాదు. సరే గమనించండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడండి. ఫస్ట్ లోబడేది నేర్చుకోవాలి. అందువలన ఒక్క నిమిషం అమ్మ, లోబడడం నేర్చుకోవాలి. చెప్పండి ఎలా ఉండాలంట? ఎందుకు దేవుడు లోబడమన్నాడు తెలుసా? సొలొమోను కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందంటే, నీ లోగిట నీ భార్య, నీ లోగిట అంటే లోపలనా బయటనా? లోపట. భార్య ఎప్పుడు కూడా లోపల ఉండడం ఆశీర్వాదం. కొంతమంది 3 రకాలైనటువంటి స్త్రీలు సంఘాల్లో కనబడుతున్నారు. గమనించండి, స్త్రీలు 3 రకాలుగా కనబడుతున్నారు. మొదటి రకం ఏంటంటే భర్తను డామినేట్ చేసి తనంతట తానే సొంత నిర్ణయాలు తీసుకునేది. అర్థమవుతుందా? లైక్ ఆదాము ముందు వచ్చాడా, అవ్వ ముందు వచ్చిందా? ఆదాము ముందు వచ్చాడు. ఆదాముకు ముందు తెలుసా, అవ్వకు ముందు తెలుసా ఆ పండ్లు తింటే చచ్చిపోతామని? ఆదాముకే తెలుసు. కానీ ఆదామును కూడా లెక్క చేయకోకుండా ఆ సర్పము చెప్పిన మాటలు వినిందంటే ఆదాము వేస్టా కాదా? వేస్ట్. కొంతమంది భర్త భయం ఉండదు. ఏం చెప్పు, ఏమి నీకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నా, నువ్వు ముష్టి 300 తెచ్చుకునేవాడు, ఇంటింటికి తిరిగి అడుక్కుంటా, నేను నెల రోజులు 40,000 తెచ్చేవాడిని, నేను ఐఫోన్ వాడేదాన్ని, నేను బ్రాండెడ్ చెప్పులు వాడేదాన్ని, బ్రాండెడ్ వాచ్లు పెట్టుకునేవాడిని. ఏంటండి కదా? భర్తను డామినేట్ చేసి వెళ్ళిపోతూ ఉంటుంది. భర్తను డామినేట్. ఎవరన్నా మన ఇంటి దగ్గరకు వచ్చి, అక్క లేడా మీ ఆయన అంటే, ఏమో నాకు చెప్పు, ఏమో ఎందుకు వచ్చినావు? ఒకవేళ ఆయన సరేలే మీ భర్త ఉన్నప్పుడు ఒకసారి ఎక్క అంటే, నేను మా ఆయనకు చెప్పను కానీ, మా ఆయనకు ఈ మధ్య చెప్తాను ముందే, నేను మా ఆయనకు చెప్పను కానీ అదేందో నాకు చెప్పిపో, అదేదో చెప్తాను, అందరి గురించి చెప్పుకుంటూ వస్తాను, అప్పుడు చెప్పలేదు. అంటే భర్తను క్రాస్ చేసి ముందుకెళ్ళినటువంటి అవ్వ ఎక్కడ పడిపోయింది తెలుసా? పాపములో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? పాపములో. ఆమె వలన లోకంలోనికి మరణం వచ్చింది.
ఆ పండ్లు తిని ఆ తల్లి తీసుకొని వచ్చి ఆదాము చేతులు పెట్టినప్పుడు పాపం, మరణం ఈ లోకానికి ఎంటర్ అయిపోయింది. సరే అని చెప్పి రెండవ రకం ఏంటంటే, భర్త ముందు పోతుంటే భార్య వెనకాల ఉంటుంది. ముందరుండే వాళ్ళని నమ్మొచ్చేమో కానీ వెనకలుండే వాళ్ళని నమ్మనే. నువ్వు బదా, నేను వచ్చప్పా అంటాను. నువ్వు బదా, నేను చేస్తా. నువ్వు వెళ్ళు, నేను అన్ని సక్కదిద్దు వస్తా అంటుంది. పొలాలన్నీ తిప్పేసి వచ్చాది. అర్థమవుతుందా? నువ్వు పదా, నువ్వు ఎక్కువ బండి ఎక్కే, నేను లైట్లన్నీ ఆఫ్ చేసి వస్తా అంటే లైట్లన్నీ ట్రాన్స్ఫార్మర్ అంతలో వెలిగినట్టు వెలుగుదా ఉంటాయి. అది నువ్వు పదా, నేను గ్యాస్ ఆఫ్ చేసి వస్తా అంటది. పొయ్యి మీదే పాలు పెట్టి వచ్చేసి ఉంటుంది. కొంతమంది భర్త ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, సేవలో కానీ, లేకపోతే కష్టపడే విషయంలో భర్త ముందుకెళ్ళి కుటుంబం కోసం కష్టపడుతుంటే భార్య ఆడుంటే తెలుసా వెనకల. అంటే లోతు బ్రతకాలి, లోతు భార్య బ్రతకాలి, లోతుతో పాటు ఆయన కుమార్తెలు కూడా బ్రతకాలని లోతు తపనబడి పదండి పదండి పదండి, దేవుడు చెప్పాడు మనం ఆగకూడదు, వెళ్ళండి వెళ్ళండి అని ముందుకు చెబుతా ఉంటే, ఉండమ్మా వెనక్కి తిరిగి చూసేస్తాను, వెనక్కి పోయి చూసిచ్చిందంట తల్లి. ఏమైంది? ఉప్పు స్తంభమ్మగా నిలబడింది. ఉప్పులో రెండు రకాలు, ఒకటి వంటకు వాడే ఉప్పు, మరొకటి రోడ్డు మీద పడేసే ఉప్పు. అర్థమవుతుందా? ఉప్పు చక్కెర రెండు ఒకేలాగుంటాయి. ఉప్పు చక్కెర ఒకేలాగుంటాయి, కానీ అది వేరే, ఇది వేరే. ఇది ఎప్పటికీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు కళ్ళతో చూసావు, వాడు తెల్లగున్నాడు, వీడు తెల్లగున్నాడు. వానిలో ఉప్పు లక్షణాలు ఉంటాయి, చక్కెర లక్షణాలు ఉంటాయి. ఇతరులో ఉప్పు లక్షణాలు ఉంటాయి, చక్కెర లక్షణాలు ఉంటాయి. అయితే నువ్వు కంపారిజన్ చేయాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలు, ముఖ్యంగా క్రైస్తవ బిడ్డలు మందిరానికి వచ్చేవారు, వీళ్ళు ఎంతగా మార్చబడ్డారంటే, యవన పిల్లలు, తల్లిదండ్రులేమో నా బిడ్డకు మంచి సంబంధం తేవాలని ఒక ఆలోచన. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఊహకు సొంతంగా, లేదండి నాకు ఆడ ఒకసారి వేరే అంగట్లో మనిషి ఇచ్చానండి అంటారు. అంగట్లో ఏమి ఇచ్చేచ్చిందంట, మనిషి ఇచ్చేచ్చానండి, ఆ ఊర్లో ఇచ్చేచ్చానండి, ఈ ఊర్లో ఇచ్చేచ్చానండి. ఇచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇచ్చావంటే, ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఇచ్చావంటే అది ఊర్లో ఊరగాయలాగా అందరికీ పంచొచ్చి ఉంటుంది. అంటే ఈయనకి మనసు, వానికి మనసు, వానికి మనసు. అది కాదు కరెక్ట్ పద్ధతి. ఇట్ ఈస్ ద ఫస్ట్, ఇట్ ఈస్ ద లాస్ట్. ఇక అయిపోయింది. ఇదే నీ మొదటిది, ఇదే చివరిది, అయిపోయింది. ఇక మరొకటి నీ జీవితంలోకి చోటు రాకూడదు. రెండవది, ఎలాంటి వ్యక్తిని నువ్వు చూస్ చేసుకుంటున్నావు అనేది ఇట్ ఇస్ మోర్ దెన్ ఇంపార్టెంట్. క్రైస్తవ బిడ్డలు, ముఖ్యంగా మందిరానికి వచ్చేటువంటి బిడ్డలు, రక్షణ పొంది నీవు, బాప్తిసం అందుకునే నీవు ఎవరిని చేసుకుంటున్నావు అంటే అన్యజనులను వివాహము చేసుకుంటున్నావు. బైబిల్ ఒక నిబంధన ఉంది, ఏంటి తెలుసా? మీరు అన్యులను వివాహము చేసుకోకూడదు. వాళ్ళకు నీకు పొత్తు కుదరదు. వాళ్ళకి ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, కానీ నువ్వు అలాంటి వాళ్ళకు చోటు ఇవ్వనే. నేను చూసినటువంటి వాటిలో ఎక్కువ శాతం అలాంటి వారికి వివాహం ఇచ్చి చేశారండి. ఆ బిడ్డలు మందిరంలో పాటలు పాడేవారు, చక్కగా స్తుతించేవాడు, వాడేమో వాని ప్రార్థనలే ఏమి. దేవుడి కొద్ది వాక్యాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మికమైన ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్టర్స్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరం నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.